బ్రేకింగ్ న్యూస్ ప్రముఖ నిర్మాత బన్నీవాస్ సంచలన ట్వీట్ చేశారు తన ఎక్స్ అకౌంట్ వేదికగా. ఇప్పటికే ఇది చాలా ఇండస్ట్రీలో చాలా ధూమ్రం రేపుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద పెద్ద హీరోలందరూ కూడా సంవత్సరానికి ఒక సినిమా చేస్తే బాగుంటుంది, వీళ్ళు 2 సంవత్సరాలకి ఒక సినిమా 3 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తుంటే ఇండస్ట్రీ పరిశ్రమ ఎలా బాగుపడుతున్నట్టు కూడా ఈయన ఆ రకంగా ట్వీట్ చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా బన్నీవాస్ ఆ అలాగే ఎగ్జిబిటర్స్ గురించి అలాగే ప్రొడ్యూసర్స్ గురించి కూడా కామెంట్ చేశారు ఆయన. అండ్ పర్సంటేజ్ల గురించి మనం కొట్టుకుంటూ ఉంటే ఎట్లాగా సినిమాలన్నీ కూడా రిలీజ్ అయిన వారం 20 రోజుల్లో కొంచెం పెద్ద సినిమాలు అయితే 30 రోజుల్లో ఓటీటీకి వెళ్ళిపోతున్నాయి. సినిమాలు ఇదే రకంగా జరిగితే మాత్రం, థియేటర్లో ఇదే మాత్రం జరిగితే మాత్రం గత 5 ఏళ్లలో సింగిల్ థియేటర్స్ అన్ని కూడా మూతపడిపోయే అవకాశం ఉందంటూ కూడా ఈయన ట్వీట్ చేయడం అయితే జరిగింది. అండ్ మరీ ముఖ్యంగా సీనియర్ హీరోస్ ఆలోచించారు, అగ్ర హీరోలు అందరూ కూడా ఖచ్చితంగా మీరు ఆలోచించాలి, సంవత్సరానికి ఏడాదికి ఒక సినిమా చేస్తే బాగుంటుందంటూ కూడా ఈయన ఇండైరెక్ట్ గా చెప్పే ప్రయత్నం చేశాడు. అండ్ ఆయన చేసిన దానికి చాలా మంది కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే బన్నీ వాస్ అనే వ్యక్తి గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సంబంధించిన వ్యక్తి ఇతను అక్కడ ఆ కాంపౌండ్ లో నుంచే బయటకు వచ్చారు. సో అంటే ఇప్పుడు మరి ఓటీటీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మరి ఓటీటీ ఆహా ఓటీటీ యాప్ ఎవరిది అనేది కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. మరి అదే కాంపౌండ్ లో ఉన్న హీరో అల్లు అర్జున్, మరి ఆయన పుష్పతో ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. విదేశాల్లో కూడా అతన్ని చాలా మంది ఆరాధిస్తూ ఆయన సినిమాల్ని చూస్తున్నారు. మరి ఆయన ఏడాదికి ఎన్ని సినిమాలు చేస్తున్నారు అనేది కూడా చాలా మంది కామెంట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అండ్ మరీ ముఖ్యంగా ఓటీటీకి సినిమాలన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి. వారం 10 రోజుల్లో 20 రోజుల్లో ఓటీటీకి సేల్ అయిపోతున్నాయి. దీని గురించి ఆలోచించాలి, సింగిల్ థియేటర్స్ ని బ్రతికించాలి అంటూ కూడా అతను మాట్లాడే ప్రయత్నం చేశారు. రైట్, మరి అసలు బన్నీవాస్ ఎక్స్ అకౌంట్ లో ఆయన దేని గురించి పెట్టారనేది ఒకసారి పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ప్రముఖ నిర్మాత బన్నీవాస్ చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం టాలీవుడ్ లో పెద్ద దుమారమే రేపుతోంది. తెలుగు సినిమా రంగంలో హీరోలు, ఎగ్జిబిటర్లు, నిర్మాతలు ఎదుర్కొంటున్న ఈ తీవ్ర సవాళ్లపై ఆయన స్పందిస్తూ రాబోయే 5 ఏళ్లలో దాదాపు 90% సింగిల్ స్క్రీన్ థియేటర్లో కనుమరుగయ్యే అవకాశం ఉందని, ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ సమస్య కేవలం ఎగ్జిబిటర్లు, నిర్మాతలు ఆర్థిక ఇబ్బందులకి మాత్రమే కాదు అని బన్నీవాస్ స్పష్టం చేశారు. ప్రస్తుత వ్యాపార పద్ధతులను సరిదిద్దుకోవడం, పరిశ్రమలోని అన్ని వర్గాల మధ్య సహకారాన్ని మెరుగుపరచడం వంటి వ్యవస్థగత మార్పులు చేయకపోతే సింగిల్ స్క్రీన్ సినిమా భవిష్యత్తులో అంధకారం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎగ్జిబిటర్లు, నిర్మాతలు అర్థం చేసుకోవాల్సిన సరిదిద్దుకోవాల్సిన శాతం కాదు అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు. అలాగే ఈ విషయంపై పెద్ద హీరోలు కూడా ఆలోచించాలి అని ఆయన కోరారు. పెద్ద హీరోలు 2 సంవత్సరాలకు ఒక సినిమా 3 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తూ పోతే థియేటర్ నుంచి ప్రేక్షకులు కూడా దూరం అయిపోతారని నిర్మాత ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సింగిల్ స్క్రీన్స్ మూతపడినట్టయితే ఓన్లీ మల్టీప్లెక్స్ థియేటర్స్ అయితే పెద్ద హీరోలు సినిమా థియేటర్స్ ద్వారా వచ్చే ఆదాయం కేవలం 43% మాత్రమే నిర్మాతలకు వెళ్తుందని బన్నీవాస్ గుర్తు చేశారు. సో పరిశ్రమలో ఇటీవలే వివాదాలు మారుతున్న సమీకరణల నేపథ్యంలో బన్నీవాస్ చేసిన ఈ వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. ఈ చర్చ తీవ్రమవుతున్న కొద్దీ ఎగ్జిబిటర్లు, నిర్మాతలు, అగ్రశ్రేణి నటులు బన్నీవాస్ సూచనలను పరిగణలోకి తీసుకుని తెలుగు సినిమా సాంప్రదాయ ప్రదర్శన రంగానికి స్థిరమైన పరిష్కారాల కోసం కలిసి పనిచేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారుతుంది. సో గైస్, చూసారు కదా బన్నీవాస్ చేసిన ఈ ట్వీట్ కి ఖచ్చితంగా ఇండస్ట్రీ వాళ్ళు ఉన్న పెద్ద పెద్ద అగ్రస్థానంలో ఉన్న హీరోలు కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఒక సమీక్ష ఏర్పాటు చేసుకుని దీని గురించి చర్చిస్తే బాగుంది అనిపిస్తుంది. అండ్ ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే ప్రొడ్యూసర్స్ సంబంధించి ప్రెసిడెంట్ గా ఉన్న దిల్ రాజు గారు మరి రీసెంట్ గానే ఆయన ఈ హరిహర వీరమల్లు దానికి సంబంధించి ఒక వివాదంలో కూడా ఆయన ఇరుక్కున్నారు. ఏ సంబంధం లేదంటూ కూడా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ సినిమాని ఎవరు అడ్డుకోలేరు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే అల్లు అరవింద్ ఆయన కూడా ఈ రకంగానే ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ సినిమాని ఆపే హస్తం మేము చేయలేదు, దాని వెనకాల మేము లేవంటూ కూడా పెట్టే ప్రయత్నం చేశారు, ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి ప్రతి విషయం కూడా వెల్లడించారు. మరి ఈ హరిహర వీరమల్లు సినిమా దానికి సంబంధించిన బన్నీవాస్ ఈ రకంగా పోస్ట్ చేశారు. మరి ముఖ్యంగా మనం కూడా ఆలోచించాలి, ఎందుకంటే చిన్న సినిమాల్ని బ్రతికించాలి. ఇప్పుడు చిన్న సినిమాలను థియేటర్స్ యాజమాన్యం కూడా సరిగా పట్టించుకోవట్లేదు.
రిలీజ్ అంటూ కూడా అగ్ర హీరోల యొక్క సినిమాలు మళ్ళీ రిలీజ్ చేసి ఫ్యాన్స్ థియేటర్స్‌కి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల చిన్న సినిమాలు, చిన్న హీరోలు కూడా పెద్దగా వాళ్ళ సినిమాలకి ఆదాయం రాబట్టలేక వాళ్ళు కూడా సినిమాలు తక్కువగా చేస్తా ఉన్నారు. కాబట్టి ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ ఎక్కువైపోయినాయి. హాట్‌స్టార్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, ఆహా! ఇంకా ఇతరితర చాలా జీ తెలుగు అని చాలా యాప్స్ అన్నీ కూడా వచ్చేసాయి. సో, వీటిల్లో సినిమాలు తీసుకున్న సినిమాలు థియేటర్స్‌కి సరిగిన ఆదాయం రావట్లేదని చెప్పేసి వాటికి అమ్మేసుకుంటా ఉన్నారు. అలాగే మరీ ముఖ్యంగా థియేటర్స్ వాళ్ళ వైపు నుంచి కూడా తప్పుంది. ఎందుకంటే థియేటర్స్‌లో పాప్‌కార్న్ కావచ్చు, స్నాక్స్ కావచ్చు, ఇతర వేరే సౌకర్యాలు కావచ్చు, అవన్నీ కూడా చాలా టికెట్ ధర కన్నా అవి చాలా ఎక్కువగా రేట్లున్నాయి. కాబట్టి దీని గురించి కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. లేదంటే మాత్రం సింగిల్ స్క్రీన్ పూర్తిగా అంధకారంలోకి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది.